Hare Krishna. Welcome to all the devotees. Today is an auspicious day again, Saturday, because in this lifetime we have got another opportunity to discuss about Krishna and his instructions in the form of Bhagavad Gita. And that too, today we are in the most recommended, most perfectional stage to please Krishna, the devotional service. That chapter, we are discussing. I'm sorry. ఈరోజు చాలా శుభదినము. మనమందరము ఒకసారి మళ్ళీ కాంగ్రిగేట్ దగ్గరికి అయ్యి భగవంతుని గురించి భగవంతునికి భక్తి ఎలా చేయాలో అనేది తెలుసుకుంటున్నాము భగవద్గీత ద్వారా. భగవంతుని యొక్క ఇన్స్ట్రక్షన్స్, స్వయంగా భగవంతుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ద్వారా, భగవద్గీత ద్వారా. అందులో స్వయాన భగవంతుడి ఈ చాప్టరు ఏ విధంగా తన్ను మనము తృప్తిపరచగలము, తనను ఆనందపరచగలము, తనకు సంతృష్టిపరచగలము అనేది చెప్పారు భగవంతుడి భగవద్గీత 12th చాప్టర్లో. సో ఆ చాప్టర్లో ఉన్నాము. సో అండ్ నేను మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలుపుతాను. నా నుంచి సిన్సియర్ ధన్యవాదాలు నాకు ఈ సర్వీస్ ఇచ్చినందుకోసము. ఈ సర్వీస్ ద్వారా నన్ను నేను పవిత్రుని చేసుకోగలుగుతాను. ఎన్నో అనర్థాలు ఉన్నాయి. భగవంతుని నామము, భగవంతుడు ఇచ్చిన సందేశాలు తిరగడం వల్ల క్రమంగా అనర్థాలన్నీ వెళ్ళిపోతాయి అని స్క్రిప్చర్స్ చెప్తారు. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేనేజ్మెంట్కు ధన్యవాదాలు. వి విల్ ప్రొసీడ్ విత్ టుడే శ్లోక. శ్లోకార్థం చేసుకునే దానికంటే ముందు ఒక చిన్న మంగళాచరణ చేసేసి దెన్ వి విల్ డూ అవర్ భగవద్గీత శ్లోక చదువుతాం. జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ గోపీ జనవల్లభా గిరివరధారీ, జయ గోపీ జనవల్లభా గిరివరధారీ, యశోదానందన వ్రజజన రంజన, యశోదానందన వ్రజజన రంజన, యశోదానందన వ్రజజన రంజన, యమున తీరా వనచారి, యమున తీరా వనచారి, జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ గోపీ జనవల్లభా గిరివరధారీ, జయ గోపీ జనవల్లభా గిరివరధారీ, యశోదానందన వ్రజజన రంజన, యశోదానందన వ్రజజన రంజన, యమున తీరా వనచారి, యమున తీరా వనచారి, జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది
गौरभक्ता वृंदा जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंदा श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्ता वृंदा Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Jaya Radha Gopinath, Radhe. Jaya Radha Bharenishwara Radhe. Jaya Krishna Balaram, Jaya Krishna Balaram, Jaya Krishna Balaram, Jaya Vrindavana Dham. Jaya Nithai Gauranga, Jaya Nithai Gauranga, Jaya Nithai Gauranga, Jaya Nithai Gauranga, Jaya Parpo, Jaya Panchatattva, Jaya Panchatattva, Jaya Panchatattva, Jaya Panchatattva, Jaya Narasimhadev, Jaya Narasimhadev, Jaya Narasimhadeva, Jaya Narasimhadev, Jaya Prabhupada, Jaya Prabhupada, Jaya Bhaktivedanta Swami Prabhupada, Jaya Jaya Prabhupada, Prabhupada, Jaya Jaya Prabhupada. Devam Vishnupada Paramahamsa Prajakacharya Astotra Shata Sri Srimad Abhay Charanaravindra Bhaktivedanta Swami Shilopad ki, ISKCON BBT Samsthapakacharya Shilopad ki, Jagadguru Shilopad ki, Krishna Kupamat Shilopad ki, all Gurus assembled devotees, all Gurus assembled devotees, all Gurus assembled devotees, all Gurus, Guru and Gauranga. Hare Krishna. I am not sure if I start. Chidant Prabhu, by chance, Miro Iroj Shloka Telugu one display cheyagaltara or anyone? Yeah, Prabhu, Sanatan Prabhu display. Sanatan Prabhu 12 శ్లోక చదవడానికంటే ముందు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకుందాము. నాతో పాటు మీరు కూడా మీ మనసులో చెప్పుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. సో ఈరోజు మనం చక్కటి శ్లోక, చాలా ఇంపార్టెంట్ శ్లోక.
ఎగ్జాక్ట్లీ ఫ్రాంక్లీ నాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగకరమైన శ్లోక. నేను ఒక్కొక్క లైన్ చదువుతాను, ఆ తర్వాత నేను మొత్తం చదివిన తర్వాత మళ్ళీ కాల్ ఇస్తే మీరు ఎవరికైనా రిపీట్ చేయాలనుకుంటే మీరు రిపీట్ చేయొచ్చు. నేను చదువుతాను. అథైతద్ అపి అసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితాః సర్వకర్మా ఫలత్యాగం తథా కురు యథాత్మవాన్. అథ ఏవాతద్ అపి అసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితాః సర్వకర్మఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. అత ఏతద్ అపి అసక్తోసి కర్తుం మద్యోగం ఆశ్రితాః సర్వకర్మ ఫలత్యాగం తథా కురు యథాత్మవాన్. హరే కృష్ణ. ఎవరైనా చదవాలనుకుంటే చదవచ్చు 3 times, 1 by 1, 1 by 1. లేదంటే నేను విల్ ప్రొసీడ్. హరే కృష్ణ. అతైతదపి అసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తథా కురు యథాత్మవాన్. Anyone else? Hare Krishna, I am trying to read in Telugu. Athaida api shaktosi kartum madyogamashritah sarvakarma falatyagam tatha kuru yatatmavan. Hare Krishna. One more. Hare Krishna Prabhuji. Adaita the apyasaktosi kartum madyogamashritah sarvakarma falatyagam tatah kuru yadatmavan. Thank you, Mataji. I thank all these 3 devotees who recited one after me. Pratipadarthamo and Bhashyam by Abhay Chanaravinda Bhaktivedanta Samshilapa వారి ద్వారా మనం తెలుసుకున్నాము. ప్రతిపదార్థము అథ అయినప్పటికీ, ఏతత్ ఇది, అపి కూడా, అసక్త అసమర్థుడు, అసి అయినచో, కర్తుం చేయుటకు, మత్యోగం నా భక్తియుక్త సేవను, ఆశ్రితః ఆశ్రయించి, సర్వకర్మ ఫలత్యాగం సర్వకర్మముల ఫలములను విడుచుట, తథా పిమ్మట కురు చేయుము, యథాత్మవాన్ ఆత్మయందు స్థితుడవై. అనువాదం: అయినను ఒకవేళ నా భావనలో కర్మను చేయుట యందు నీవు అసమర్థుడవైనచో, త్యాగము చేసి ఆత్మస్థితుడవగుటకు యత్నింపుము. భాష్యం చెప్తున్నారు. సాంఘిక, కుటుంబ, ధర్మ పరిస్థితుల రీత్యా లేదా ఇతర ఆటంకముల కారణముగా మనుజుడు కృష్ణ చైతన్య ప్రచారోద్యమ కార్యక్రమాల యందు సహాయానుభూతిని చూప సమర్థులు కాకపోవచ్చును. అట్టి కార్యక్రమములలో ప్రత్యక్షముగా పాల్గొనినచో కుటుంబ సభ్యుల నుండి నిషేధములు లేదా ఇతర కష్టములు ప్రాప్తించవచ్చును. అటువంటి కష్టము కలిగిన వాడు తన కర్మల ద్వారా ప్రోగైన ధనమును ఏదేని ఒక మంచి కార్యమునకై ఉపయోగించవచ్చునని ఉపదేశింపబడినవి. అట్టి విధానములు వేదములందు వివరింపబడినవి.
వివిధములైన యజ్ఞములు మరియు విశేష పుణ్యకార్యములు పూర్వకర్మ ఫలములను వినియోగించుటకు వీలు కలిగించడి ముఖ్య కర్మలు. వాని యందు పెక్కులు కలవు. ఆ విధముగా మనుజుడు క్రమముగా జ్ఞాన స్థాయికి ఉత్తరింపగలడు. కృష్ణ పరకర్మల యందు అభిరుచి లేనివాడు సైతము కొన్ని మార్లు వైద్యశాలలకు లేదా సాంఘిక సంస్థకో తన కష్టార్జితమును దానము చేయుటను మనము కాంచుచుందుము. ఇట్టి దానము కూడా ఇచ్చట సమర్థింపబడినది. ఏలయనా అది తన కర్మఫలములను త్యాగము చేయుటను అభ్యసించుట ద్వారా మనుజుడు క్రమముగా మనస్సును పవిత్రమనర్చుకొనగలడు. అట్టి మనోపవిత్రత కలిగిన స్థితిలో అతడు కృష్ణ భక్తి రసభావనను అవగాహన చేసుకొనుటకు సమర్థుడు కాగలడు. వాస్తవమునకు కృష్ణ భక్తి రసభావనయే స్వయముగా మనస్సును పవిత్రము చేయగల సామర్థ్యము కలిగి ఉన్నందున అది వేరే ఇతర అనుభవమునకు స్వతంత్రమై ఉన్నది. కానీ కృష్ణ భక్తి భావనను ప్రత్యక్షంగా స్వీకరించుటకు అవరోధములు ఉన్నచో మనుజుడు ఆ విధముగా తన కర్మఫలములను త్యాగము చేయుటకు యత్నించవచ్చును. కావున ఈ విషయమున సంఘసేవ, దేశసేవ, దేశము కొరకు త్యాగములనునవి ఆమోద్యయోగములే. ఏలయన వాని ద్వారా మనుజుడు ఏదియో ఒక రోజున శ్రీకృష్ణ భగవానుని శ్రద్ధ భక్తి యోగ స్థాయికి రాగలడు. కనుకనే భగవద్గీత 18.46 యందు యతః ప్రవృత్తి భూతానాం అని తెలుపబడింది. అనగా కృష్ణుడే దివ్య కారణమని తెలియకున్నను దివ్య కారణము కొరకు ఎవరైనా త్యాగము నిశ్చయించినచో అట్టి యజ్ఞ విధానములను అతడు అట్టి యజ్ఞ విధానముల వలన అతడు కృష్ణుడే దివ్య కారణం అనేది అవగాహనకు క్రమముగా అరుదించగలడు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపగదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూం శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభాను సుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ మీరు నా ధ్యానంలో పని చేయలేకపోయినా కూడా మీరు
అంటే ఏదేని పరిస్థితుల వలన కూడా ఒకవేళ డైరెక్ట్గా నాకు సర్వీస్ డైరెక్ట్గా నాకు భక్తి చేయలేకపోయినచో మీరు ఏ కర్మనైనా అంటే మానవ సేవ కర్మ ఏదైనా కూడా దాని మీద ఏమంటారు, దాని మీద ఆసక్తి లేకుండా ఏమన్నాడు ఇక్కడ ప్రభుత్వం, అత ఏతత్ అపి అసక్తో, దాని మీద ఏ ఆసక్తి లేకుండా చేస్తే అది క్రమంగా మనల్ని డివోషనల్ సర్వీస్కు తీసుకెళ్తుంది అంటారు. సో ఇది అర్థం చేసుకునే దానికోసం ముందు మనము మిగతావి కూడా అంటే లైక్ భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అనేది మిగతా వాటిలో కూడా మనం రాజ్యాలకు పోతా ఉంటే మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో మనము ఈ ఒక్క నిమిషము వచ్చినట్లున్నారు, నేను సౌండ్ తక్కువ చేస్తాను, ఆఫ్ చేస్తాను. సో ఈ చాప్టరు మనం అర్థం చేసుకున్నాక ముందు ఫస్ట్ ఈ చాప్టర్ స్టార్టింగ్లోనే చాప్టర్ పేరు భగవంతుని కృష్ణ భక్తి సేవ 12th మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. సో దీంట్లో అర్జునుడు ఫస్ట్ క్వశ్చన్లో అడిగేస్తాడు అన్నమాట క్వశ్చన్ కృష్ణను, సన్యాసం కర్మణ కృష్ణ పంచమాధ్యాయం. సో అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్యాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం తేషాం కే యోగవిత్తమా. అంటే నీ భక్తియుక్త సేవలో సదా నియుక్తులైన వారు మరియు అవ్యక్త నిరాకార బ్రహ్మమును ధ్యానించువారు ఈ ఇరువురిలో ఎవరు మిగులు పరిపూర్ణులు. భగవంతుడు అర్జునుడు ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు భగవంతుని. భక్తి అనేది ఇంతకుముందు 1 to 6 చాప్టర్స్ లోపల ధ్యాన యోగం గురించి కూడా చెప్పేటప్పటికీ అర్జునుడు అనుకున్నాడు బ్రహ్మన్ పూజించే వాళ్ళు కూడా సమానులే అని. సో ఆ క్లారిఫికేషన్ ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. 1, 2, 3 ఈ 3 శ్లోకాల్లో ఒకట భగవంతుని భక్తి యోగం యొక్క స్పెషాలిటీ ఏంటి అని అర్జునుడు క్లారిఫై చేయించుకుంటున్నాడు. సో నిరాకార బ్రహ్మానికి ఆకార బ్రహ్మానికి పూజ వల్ల వ్యత్యాసం ఏంటి అని అడిగినాడు అనమాట. అయితే భగవంతుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఇమీడియట్గా నెక్స్ట్ శ్లోకాలో ఉత్తమమైనది ఏంటి అంటే నా యొక్క మయ్యావేశమనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయో పరపేత సమయయుక్తమామత. ఏమంటాడంటే భగవంతుడు నా స్వీయ రూపమునందు అంటే నా యొక్క భగవంతుని ఆకారమునందు శ్యామసుందర ఆకారాన్ని ధ్యానిస్తూ శ్యామసుందర ఆకారానికి భక్తి చేయడము అనేది ఉత్తమమైండేది అని చెప్పేసి, అది పరిపూర్ణమైండేది అని చెప్పేసి భగవంతుడు 2వ శ్లోకాలో చెప్తాడు. ఆ తర్వాత ఇంకొకటి చెప్తాడు 3వ శ్లోకాలు 4వ శ్లోకాలు. అవి కష్టం. ఏత్వక్షరం అనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రాగమ చింతమ్యం కూటస్థమతుల్యం. భగవంతుడు ఏమంటాడంటే బ్రహ్మను పూజించే వాళ్ళు కూడా నన్ను చేరుకుంటారు, కానీ ఎప్పుడంటాడు అంతమున అంటాడు. అంటే అంత్యమున అంటే భగవంతుడు చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు.
డైరెక్ట్గా నా దగ్గరికి వస్తారని లేదు. ఇంతకుముందు ఏమన్నాడు, డైరెక్ట్గా నా దగ్గరికి వస్తారంటారు. కానీ నిరాకార బ్రహ్మం చేసిన వాళ్ళు డైరెక్ట్గా భగవంతుని దగ్గరికి పోరు, ఇండైరెక్ట్గా పోతారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు భగవంతుని దగ్గరికి పోవాలంటే ఎన్నో జన్మలు చేసేసి ఆ తర్వాత ఈవెన్ బ్రహ్మజ్యోతికి పోయినా కూడా దే విల్ నాట్ బి హ్యాపీ దేర్. సిన్స్ అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉండరు కనుక వాళ్ళ టైం అయిపోయిన తర్వాత దే విల్ ఫాల్ డౌన్. అక్కడ హ్యాపీగా ఉండరు కనుక వాళ్ళంతకు వాళ్ళే కింద పడి మళ్ళీ భూలోకానికి వచ్చేసేస్తారు, ఏదో ఒక అపరాధం చేసేసేసి. మళ్ళీ బికాస్ ఏదో కొంచెం అక్కడ భగవంతుని జ్ఞానం ఉన్నందుకోసము నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఆత్రాన్ని చేసుకున్న తర్వాత మళ్ళీ భక్తుల సాంగత్యం దొరికి మళ్ళీ వాళ్ళు ఆకార బ్రహ్మను, అంటే ఆకార పరిపూర్ణ ఆకారం ఉన్న శ్యామసుందర ఫామ్ భగవంతుని పూజ చేసేంత స్టేజ్కి వచ్చేంత వరకు వాళ్ళు మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉంటారు. ఎత్తి ఆ లాస్ట్లో ఎప్పుడైతే భగవంతుని శ్యామసుందర ఆకారాన్ని పూజిస్తారో అప్పుడు వాళ్ళు భగవంతుని దగ్గరికి వెళ్తారంట భగవంతుడు. సో మనం అర్థం చేసుకోవాలి అడ్వాంటేజ్ ఏంటి. నిరాకార బ్రహ్మను పూజ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఓకే పోతాం, కానీ ఎప్పుడో పోతాం, మనకు తెలియదు ఎప్పుడు పోతామో. ఈ మధ్యలో కూడా మనం ఏదైనా అపరాధం చేసుకుంటే దెన్ అగైన్ ఆ సైకిల్ కంటిన్యూ అవుతుంది. అది 2, 3 and 4 శ్లోకాలు చెప్తారు. 5వ శ్లోకాలు ఏమంటారు భగవంతుడు? క్లేశోధికతరస్తేషాం. ఇవన్నీ చేసినా కూడా ఎంతో కష్టమైంది అంటాడు భగవంతుడు. ఎందుకంటే ఇప్పుడు ఏ ఆకారం లేని దాని గురించి మనకి ఏమంటారంటే ఓకే క్లియర్ చెప్తాను. క్లేశో అధికరస్తేషాం ఆసక్త చేతసాం అంటే ఏమంటాడంటే, ఇప్పుడు ఆసక్తి అంటే ఏంటి? మనకి దేని గురించి అయినా ఏమంటారు దాన్ని, ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ కలగడం. ఓకే, దేని గురించి అయినా ఇంట్రెస్ట్ ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైనా మనం దాని గురించి చూడగలిగితే, అంతే కదా. ఉదాహరణకు ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్, మెటీరియల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ప్రాపంచికమైన ఎగ్జాంపుల్. ఐస్ క్రీమ్ అని చూసామనుకోండి, ఐస్ క్రీమ్ను తో ఇమీడియట్గా నోట్లో నీళ్ళు ఊరుతాయి. గులాబ్ జామున్ అంటాం, ఇమీడియట్గా నోట్లో నీళ్ళు ఊరుతాయి. లేకపోతే రసగుల్లా అంటే ఇమీడియట్గా నోట్లో నీళ్ళు ఊరుతాయి. నేను ఇప్పుడు ఓ మాట అంటాను అనుకోండి, కింగ్ కోపచిట్ అంటాను అనుకోండి, అది మీరు ఎప్పుడైనా చూసారా? ఎట్లుంటుందో తెలుసా? దాని గురించి మీకు ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది? అది కూడా ఒక కింగ్ కోపచిట్ ఇది ఆల్సో చాలా చక్కటి స్వీట్ అంటాను అనుకోండి, మనకు దాని గురించి అసలు ఏమి ఆసక్తి అనేది ఉండదు, ఎందుకంటే మనం ఎప్పుడు చూసింటలేం కనుక. సో మనకు ప్రాపంచిక ఇంద్రియాలు ఉన్నందుకోసము మనము మన ఆసక్తి అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఎప్పుడైతే మనం చూడగలుగుతామో. సో చూడలే కనుక భగవంతుడే క్లియర్ చెప్తున్నాడు, క్లేశ అధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేసేస్తాం. అవ్యక్త అంటే కనిపించదు కనుక దాని గురించి మనకి ఇంట్రెస్ట్ రావడం అనేది చాలా క్లేశ అంటాడు, అంటే చాలా డిఫికల్ట్ అంటాడు. కరెక్టే కదా, ఇట్స్ బట్ న్యాచురలీ. సో భగవంతుడు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇస్తున్నాడు అంటే విచ్ ఈస్ యాక్సెప్టబుల్ ఫర్ అస్, అది మనము అవును ఇది కరెక్టే అని చెప్పేసి మనం దాన్ని స్వీకరించగలిగింది. అదేదో మనకు అబ్బో ఏదో నెత్తిమీసుకో అనేది ఏమి లేదు, చాలా చాలా డీటెయిల్ క్లియర్గా చేసేస్తున్నాడు. మనకు దాని గురించి చూడం కనుక ఎప్పుడు దాని గురించి ఏ విధమైన మనకు ఆసక్తి ఉండదు. ఇంకేమంటాడు, ప్రగతి. ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను. ఢిల్లీ ఉంది, మనం హైదరాబాద్లో ఉన్నాము. ఢిల్లీకి పోవాలయ్యా అంటాము, అంటే మనకు తెలుసు ఢిల్లీ అంటే హైదరాబాద్ నుంచి నార్త్కు ఉంది. సో మీద మనము రోడ్లో పోయినా, నడుచుకుంటూ పోయినా, కార్లో పోయినా, బస్సులో పోయినా, ట్రైన్లో పోయినా, ఫ్లైట్లో పోయినా నార్త్ డైరెక్షన్ పోతా ఉంటే సమ్హౌ వీ కెన్ మేనేజ్ టు గో టు ఢిల్లీ. అదే ఇప్పుడు నేను ఏదో ఒకటి అంటాను అనుకోండి, ఉదాహరణకు ఒక ప్లేసు మనం ఎప్పుడు చూడలేదు, మనకు ఎప్పుడు అసలు ఏంటో తెలియదు, అవ్యక్త. అక్కడ దానికి పోవాలనుకోమనుకోండి, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎటు నుంచి పోతాం మనము, ఎటు నుంచి ఎక్కడికి పోతాము? పైకి పోవాలా, కిందికి పోవాలా, నార్త్కి పోవాలా, సౌత్కి పోవాలా, ఏమీ తెలియదు కదా. సో అటువంటిప్పుడు మనం దాని గురించి ఏ విధమైన ప్రయత్నం చేయగలుగుతాము? సో భగవంతుడు అంటారు దాని గురించి ప్రయత్నం చేయడం కూడా డిఫికల్ట్ అంటాడు.
ఫర్గెట్ అబౌట్ దాన్ని అచీవ్ చేసుకురాని గతి అక్కడికి పోవడం గురించి మర్చిపోండి. అక్కడికి ఎలా పోవాలో కూడా తెలియనప్పుడు ఏ విధంగా చేస్తాం మనం? సో ఇది అంటాడు భగవంతుడు. అవ్యక్త ఆసక్తి, అది తెలియనప్పుడు దాని గురించి చేసేవన్నీ మనకు దాని గురించి ఆసక్తి ఉండదు. ప్రగతి కూడా ఏం ప్రయత్నం చేయడానికి ప్రగతి కూడా తక్కువ ఉంటుంది. సో ప్రగతి కూడా చాలా కష్టము అని చెప్పేసి భగవంతుడు 5th శ్లోకాలో చెప్తాడు. ఆ తర్వాత 6th and 7th శ్లోకాలో భగవంతుడు అంటారు యాక్చువల్లీ ఏ విధంగా మనకు చక్కటి డివోషనల్ సర్వీస్ చేస్తాము అనేది భగవంతుడు చెప్తారనమాట. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పర అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంతో ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నా చిరాత్ పార్థ మయి ఆవేశిత చేస్తాం. భగవంతుడు ఏమంటారంటే, నాకు ఈ విధంగా నీకు నాకు అర్పించి నా భక్తులై ఉండి నీ మనస్సును నానందే లగ్నం చేసేసి నన్నే ధ్యానిస్తూ నా సేవలోనే నీవు కంటిన్యూస్గా ఎప్పుడైతే ఉంటావో అంటాడు, మృత్యు సంసారాన్ని దాటేసేసి చిరాత్ పార్త అంటాడు. అంటే ఇమీడియట్గా శీఘ్రమే భగవంతుడు అంటారు అట్లా చేసిన వాళ్ళు శీఘ్రమే నా దగ్గరికి వస్తాడు అంటారు. ఒక సైడు అవ్యక్త, ఒక సైడు నిరాకార బ్రహ్మను పూజించేది చాలా కష్టము. ఎక్కడికి పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఇలా చేయాలో తెలియదు, ఇంట్రెస్ట్ కూడా కలగదు. సో అది డిఫికల్ట్. ఇంకోటి నాకు దగ్గర రావాలంటే చాలా ఈజీగా సులువైన ఇది. ఎందుకంటే శ్యామసుందర భావం ఎంత బాగుంటుందంటే యాక్చువల్గా మనకు ఎవరికి ఏమీ ప్రేమ లేకపోయినా కూడా భగవంతుని ఫోటో చూసేటప్పటికి ఎంత ముద్దుగా ఉంటుందంటే ఆ శ్యామసుందర ఫాము, ఆ భగవంతుని యొక్క స్మైలు మందస్మిత, ఆయన స్మైల్ చూస్తూనే మనకు we lose all our concentration కదా. వేరే ఏదో ఆలోచిస్తున్నా కూడా అన్ని మర్చిపోతాం. అంత బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ ఆయన ఆ త్రిభంగ ఫ్యామ్లో ఫోటో పెట్టుకొని ఉంటే మనకి ఇంకేమి గుర్తురాదు. ఆయన్నే చూడ అంటే సో భగవంతుని ఫామ్ అనేది ఆయన ధ్యానించాలి అన్నా, ఆయన ఎందు మనస్సు లగ్నం చేయాలన్నా, ఆయనకు సేవ చేయాలన్నా అనేది ఎంత ఈజీ అంటే బికాస్ వి న్యాచురల్లీ గెట్ అట్రాక్టెడ్ టు ఇట్. ఏమీ లేని దాని గురించి ఎట్లా ఇంపాసిబుల్. కానీ తెలిసిన శ్యామసుందర బ్యూటిఫుల్ శ్యామసుందర ఫామ్ గురించి ఇట్ ఈస్ అంత ఈజీ అంటాడు. అందులో ఈజీనే కాకుండా బెనిఫిట్ ఏంటి అంటే శిరాత్మాత్త ఇమ్మీడియట్లీ శీఘ్రంగా మళ్ళీ ఇంకో జన్మ అంటూ లేకుండా అంటాడు ఇక్కడ భగవంతుడు. మృత్యు సంసార వేరేది లేకుండా అంటే ఒకవేళ మనం పూర్ణంగా నిమగ్నమైతే ఈ నిరణంతో ఇంకో జన్మ అంటూ ఉంటుందని కూడా అవసరం లేదన్నమాట. చిరాత్ శీఘ్రంగా నేను వచ్చేసేస్తావు అని చెప్పేసి భగవంతుడు అంటాడు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఈ 8, 9, 10 ఈ శ్లోకాస్ బ్యూటిఫుల్ శ్లోకాస్. 8 అనేది పెనల్టిమేట్ భక్తి యోగం యొక్క శ్లోక. అంటే భక్తి యోగాల్లో ఉత్తమైన శ్లోక 12.8 శ్లోక. దాంట్లో ఏమంటే మయ్యేవా మన అత్యస్త మయి బుద్ధి నివేశయ నివసస్యసి మయ్యేవా అతః ఊర్ధం సంశయ. భగవంతుడు ఏమంటాడంటే ఒకవేళ నీవు నాందే నీ మనస్సును స్థిరం చేసుకొని లగ్నం చేస్తావో, ఇది ఇంపార్టెంట్, స్థిరం. ఫిక్సింగ్ ద మైండ్ ఆన్ టు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వేరేది అలా ఆలోచిస్తూ ఏకేహ గురునందన. సో మన 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 మనస్సు అనేది ధ్యానము. ఇట్స్ ఓకే, నేను పోయేసేసి గణేష్జీని కూడా నేను అంటున్నాను, గణేష్జీని కూడా నేను ధ్యానం చేస్తాను, తర్వాత సూర్య భగవాను కూడా ధ్యానం చేస్తాను, తర్వాత చంద్ర భగవాను చేస్తాను, ఆ తర్వాత వీళ్ళందరితో పాటు కృష్ణుడు కూడా చేస్తాను. సో నో కృష్ణ ఆ విధంగా అనట్లేదు ఇక్కడ భగవంతుడు. మై ఏవా ఓన్లీ నన్ను మాత్రమే, భగవంతునికి స్వయంగా ప్రత్యేకించి భగవంతుని నన్ను మాత్రమే స్థిరంగా చేస్తే మన బుద్ధిని కంప్లీట్ కాన్సన్ట్రేషన్ తోటి, అండ్ దెన్ ఓన్లీ నన్ను తలుస్తూనే నీ ఒకవేళ కంప్లీట్ నీ లివింగ్ అంతా నివసించేసి ఏమంటాడంటే నీ యొక్క జీవనాన్ని
ఆ విధంగా నీవు ఒకవేళ గడిపితే దెన్ భగవంతుడు అంటాడు కంప్లీట్గా నీవు నా దగ్గరికి వస్తావు అంటాడు. భగవంతుడు అంటాడు అత ఊర్ధ్వం సంశయ, మళ్ళీ ఇంకా డౌట్ లేదు అంటాడు భగవంతుడు నా దగ్గరికి వచ్చి. సో దిస్ ఈస్ అల్టిమేట్ అన్నమాట భక్తి. ఈ 4 శ్లోకాస్ 8, 9, 10 and 11 యాక్చువల్లీ స్టేజెస్. సో 8th శ్లోక అనేది అల్టిమేట్, ఏ విధంగా నువ్వు భగవంతుని దగ్గరికి చేరుతావు అనేది దీంట్లో చెప్పేసిస్తున్నాడు భగవంతుడు. సింపుల్గా చెప్పేసిస్తాడు, ఏమి పెద్దగా అవసరం లేదు. మన బుద్ధిని భగవంతుని మీద ఏకీకరించేసి మళ్ళీ దేర్ ఇస్ నో ఇట్ షుడ్ బి కేవల భక్తి, నో ద్వంద్వ భక్తి ఆర్ నో బహుశాఖ భక్తి. నో బహుశా భగవంతుడు ఏది చెప్పినా చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు. మన కోసం మనము సొంతంగా ఆలోచించుకుని ఇట్లా కూడా చేయొచ్చులే అనే ఛాన్స్ ఎక్కడ భగవంతుడు మనకి ఇవ్వలేదు. స్ట్రైట్గా చెప్పేసేస్తున్నాడు. దట్ ఈస్ వెరీ వెరీ ఎట్లా అంటే మనం చిన్నపిల్లలకు చెప్తాం అనుకోండి, చిన్నపిల్లలకు చెప్తాము, ఏమని చెప్తాము, అరే నీవు ఇదైనా చేయొచ్చు ఇదైనా చేయొచ్చు అంటే వాడు ఏమంటాడు, డాడీ ఏం చేయాలి అని ఇప్పుడు అంటాడు కదా చిన్నవాడు, వాడు తెలియదు. సో భగవంతుడు మనకు మనం కూడా భగవంతుడి యొక్క పిల్లల లాంటి వాళ్ళం. సో భగవంతుడు కూడా మనకు చాలా క్లియర్గా చెప్తున్నాడు, అది చేయొచ్చు ఇది చేయొచ్చు ఇది చేయొచ్చు అది చేయొచ్చు, కానీ అన్నింటిలో ఇది ఉత్తమం అప్ప అని చెప్పేసి క్లియర్ చెప్పేసేస్తున్నాడు ఇట్లా. సో మై ఏవా ఓన్లీ దేర్ ఈజ్ నో అదర్ దిస్ అండ్ దట్. సో అది 8th శ్లోకాలో చెప్పేసేస్తున్నాడు భగవంతుడు. అండ్ దెన్ 9th శ్లోకాలో ఏమంటాడంటే చిత్తం సాధుత్వం, ఒకవేళ నీవు నా యందు మనస్సును లగ్నం చేయలేకపోతే, ఒకవేళ నీవు నా యందు మనస్సును లగ్నం చేయకపోతే, ఫస్ట్ ఏంటి లగ్నం చేసి భగవంతుని యందు లగ్నం చేసేసి కృష్ణ పరమాత్మ యందు మాత్రమే మన మనస్సును లగ్నం చేసి భగవంతుని సేవ చేస్తే భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఓకే, ఒకవేళ నీవు అట్లా అట్లా మనస్సుని లగ్నం చేయలేకపోతే దేని ఏమంటాడు, అభ్యాస ఏన యుక్తేన. సో అట్లీస్ట్ నీ మనసు లగ్నం చేయవు కనుక అట్లీస్ట్ నీ శరీరంలో ఉన్న అంగాలన్నింటినీ నీవు లగ్నం చేసేసేయి అంటాడు. అప్పుడు ఏమంటాడు, ఒకవేళ నీవు అట్లా చేయడం వలన నాది అంటే సేవ చేయడం వల్ల నీవు నా దగ్గరికి రావాలన్న కోరిక ఆసక్తి డెవలప్ అవుతుంది అంట. గుర్తొస్తుందా, ఏమైనా గుర్తొస్తుందా మీకు? మనము నెక్స్ట్ ఆఫ్ డివోషన్లో చదువుకున్నాం, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, అండ్ దెన్ ఏమొస్తుంది నిష్ఠ, ఆసక్తి, రుచి, భావ, ప్రేమ. సో అంటే ఫస్ట్ ఏంటి, మనస్సును కంప్లీట్గా లగ్నం చేయగలుగుతున్నామంటే ఆల్రెడీ మనకు భావా స్టేజ్లో ఉన్నట్లే. ఒకవేళ భావా స్టేజ్లో లేకపోతే మన యొక్క ఇంద్రియాలను భగవంతుని సేవలో నియుక్తి చేస్తూ, ఒకవేళ అంటే మనస్సు ఇటు అటు చంచలమైన అంటే జనరల్ ఇనిషియేటెడ్ డివోటీస్లో ఈ రేంజ్లో చెప్పెట్టుకోవచ్చు మనమందరం. ఇన్ జనరల్ మనమందరం కాదు, మీరందరూ. ఐఎమ్ స్టిల్ ఫాలోయింగ్. సో ఆ ఇంద్రియాల ద్వారా సేవ చేస్తూ గ్రాడ్యువల్గా ఆ ఇంద్రియాలతో పాటి మన మనస్సు అటు ఇటు పారిపోతూ ఉంటుంది. ఎన్నో కోరికలు ఉంటాయి, అవన్నీ కూడా గ్రాడ్యువల్గా వెళ్ళిపోతాయి. అవన్నీ అనర్థాలు అనమాట. సో ఆ అనర్థాలన్నీ వెళ్ళిపోయి గ్రాడ్యువల్గా ఆ మనస్సు భగవంతుని మీద ఆసక్తి, రుచి అండ్ భావ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. సో భగవంతుడు ఏమంటారు, ఒకవేళ నీకు భావ స్టేజ్లో ఇప్పుడు లేకపోయినా నీ ఇంద్రియాల ద్వారా నీవు సేవ చేస్తూ ఉంటే గురు ఆదేశానుసారము, స్క్రిప్చర్స్ శాస్త్ర ఆదేశానుసారము సేవ చేస్తూ ఉంటే గ్రాడ్యువల్గా నీవు భావ స్టేజ్కి వచ్చేస్తావు అని అంటున్నాడు. అంటే ఇది సెకండ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ ఫిక్సింగ్ ద మైండ్ with loving devotions. Second is love లేకపోయినా బై ఎంగేజింగ్ మన శరీరాంగాలను భగవత్ సేవలో వినియోగించడం వల్ల గ్రాడ్యువల్గా మనకు ఆ భావ ప్రాప్తి అండ్ దెన్ ప్రేమ అల్టిమేట్గా వచ్చేస్తుంది. దెన్ భగవంతుడికి వెళ్తాం. అంటే ఆ భావ ప్రాప్తి అండ్ ప్రేమ వచ్చిన తర్వాత భగవంతుని దగ్గరికి వెళ్తాం అనమాట. సో ఇది సెకండ్ స్టేజ్. దాన్ని ఇన్ ద 10th దాంట్లో ఏమంటారంటే, ఒకవేళ నీవు స్వయంగా ఆచార్యోపాసన చేయకుండా, అంటే ఆచార్యోపాసన తీసుకోకుండా, అంటే
ఒక గురువును స్వీకరించకుండా స్వీకరించకుండా ఉన్న స్టేజ్లో శాస్త్రం అంతగా లేని స్టేజ్ అప్పుడు ఏం చేయాలి అంటే ఈ 10th శ్లోక అనమాట. అభ్యాసే అపి సమర్థోసి. అభ్యాసం అంటే ఏంటి? రెగ్యులేటెడ్ డివోషనల్ సర్వీస్ ఫాలో అవుతూ నియంత్రిత కర్మలు ఫాలో అవుతూ భగవంతుని సేవ ఈ విధంగా చేయాలి అని ఏ విధంగా అయితే గురువు ఉపదేశిస్తాడో ఆ గురువు ఉపదేశం ప్రకారం చేయలేని పరిస్థితుల్లో ఏమంటాడు? మదర్థమపి కర్మాతి కర్మ. అప్పుడేమంటాడు? అప్పుడు నీవు ఒకవేళ నువ్వు అట్లా చేయలేకపోయినప్పుడు నీవేమంటావు? అన్ని కర్మలను నియోగించు అని చెప్పేసి అన్నాడు అనమాట ఇక్కడ భగవంతుడు. ఏమంటాడంటే భగవంతుని కోసము అంటే ఓకే నీవు గురువును ఆశ్రయించలేదు కానీ చేసే కర్మలన్నీ భగవంతుని ప్రీతి కొరకు చెయ్యి అంటాడనమాట. అప్పుడేమైతుంది? ఎప్పుడైతే మనము భగవంతుని కొరకు సేవలు చేస్తూ ఉంటామో అప్పుడు మనకు సుకృతి వస్తుంది. ఆ సుకృతి వలన మనకు అసోసియేషన్ ఆఫ్ ద డివోటీస్ వస్తుంది. భక్తుల యొక్క సాంగత్యం దొరుకుతుంది. భగవంతుని యందు ప్రేమ లేదు కానీ మనకు కొన్ని ఆటంకాలు ఉన్నాయి. నియమాలు ఫాలో చేయడానికి కానీ గురువును స్వీకరించడానికి కానీ అటువంటి స్టేజ్లో నీవు ఒకవేళ భగవంతుని ప్రీతి కోసం అన్ని సేవ చేస్తుంటావు అనుకుంటే భగవంతుని ప్రీతి చేస్తున్నాను అన్న భావనలో భగవంతునికి సంతృప్తి పరుస్తున్నాను అన్న భావనలో చేస్తే అది సుకృతి అవుతుంది. ఆ సుకృతి మనల్ని భక్తుల సాంగత్యానికి తీసుకొస్తుంది. ఆ భక్తుల సాంగత్యాన్ని స్వీకరించడం వల్ల గురువుపదేశము గురువు ఉపదేశించిన దగ్గరికి మళ్ళీ ప్రాక్టీస్ చేయడం వల్ల మళ్ళీ అగైన్ మనకు భావప్రాప్తి వస్తుంది అన్నమాట. సో ఇది 3rd స్టేజ్. 4th స్టేజ్లో ఇక్కడేమి 3rd స్టేజ్లో ఏంటి? అట్లీస్ట్ నువ్వు భగవంతుని తృప్తిపరుస్తాను అని కార్యక్రమాన్ని చేస్తున్నావు అనమాట. అది కూడా చేయలేని పరిస్థితులు ఉంటాయనుకోండి. అప్పుడు ఏమంటాడు అంటే భగవంతుడు ఈ 11th శ్లోక అంటే ఇది ఫస్ట్ 8th టాప్ మోస్ట్ ప్రాక్టీస్. సెకండ్ ప్రాక్టీస్ ఈస్ 9th శ్లోక. 3rd ప్రాక్టీస్ ఈస్ 10th శ్లోక అండ్ 11th ఈస్ ద లాస్ట్ శ్లోక. అంటే భక్తి పథంలోకి పోవాలి అనుకుంటే లాస్ట్ శ్లోక 11th. ఆ తర్వాత వేరే శ్లోక లేదు. ఇది చేయకపోతే నేను ఏం చేయాలని ఇంకా భగవంతుడు ఇవ్వలేదు. అదేంటి అంటే నీవు భగవంతుని ప్రీతి కోసము చేయలేకపోతే అంటే ఒకవేళ నువ్వు అటువంటి పరిస్థితుల్లో ఉండి భగవంతుని ప్రీతి చేయాలి అన్న కార్యక్రమం చేయలేకపోతావు అనుకో. అంటే ఉదాహరణకు ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఇప్పుడు నేను చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నాను. చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉండేసేసి నేను కృష్ణ భక్తి చేస్తాను అంటాననుకో, మిగతా వాళ్ళకందరికీ ప్రాబ్లం కావచ్చు. ప్రజల్లో అందరూ ఉంటారు. కృష్ణను ఉపాసించే వాళ్ళే కాకుండా శివుని ఉపాసించే వాళ్ళు ఉండొచ్చు, గణేషుని ఉపాసించే వాళ్ళు ఉండొచ్చు, దుర్గామాతని ఉపేక్షించే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే వేరే నిరాకారవాదులు కావచ్చు, అసలు ఆకారం లేని వాళ్ళు కావచ్చు, మాయావాదులు కానీ శూన్యవాదులు కానీ ఇంకా XYZ కానీ ఎవరు ఎంతమంది ఉండొచ్చు కదా. సో వీళ్ళందరికీ ఏమైపోతుంది? నేను ఒక పొజిషన్లో ఉండి ఆ పని చేయలేను, ఎందుకంటే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ అదర్స్ కదా. అటువంటిప్పుడు సో ఇట్లా అది ఒక పొజిషన్, ఒక సిచ్యువేషన్ నేను చెప్తున్నాను. అట్లా వేరే ఏ కారణాల వల్లనైనా నేను ఒకవేళ భగవంతుని కోసము కార్యక్రమం చేయలేకపోయినప్పుడు దెన్ సంఘాని కోసం చెయ్యి అంటాడు. అప్పుడు ఒకవేళ నీవు భగవంతుని కొరకు ఏదైనా కారణం వల్ల ఏదైనా కన్స్ట్రెయింట్స్ వల్ల చేయలేకపోయినప్పుడు మాత్రమే మానవ సేవ చేయొచ్చు అంటాడు భగవంతుడి ఇక్కడ. సో దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ అండ్ వన్ కండిషన్ ఇన్ దట్ మానవ సేవ ఆల్సో. ఏమంటాడు? ఆ మానవ సేవ కూడా ఏ విధంగా చేయాలి అంటే ఆసక్తి, కర్మఫలం అనేది ఉండకూడదు అంటాడు. ఇక్కడ ఏమంటాడు భగవంతుడు? సర్వకర్మ ఫలత్యాగం. కర్మ యొక్క ఫలాన్ని త్యాగం చేస్తూ నీవు కర్మ చేయాలి. ఒకవేళ నీవు ఆ కర్మ ఫలాన్ని త్యాగం చేయకుండా మానవ సేవ చేస్తారనుకోండి, మానవ సేవయే మాధవ సేవ అని అంటుంటారు కదా ఈ జనులుగా. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ ఒకవేళ మానవ సేవ
ఆ కర్మఫల త్యాగాన్ని చేయలేకపోతుంటే మానవ సేవ అయినా కూడా అది ఇట్ లీడ్స్ ద బాండేజ్. 2 types of bondages. One, ఆ మానవ సేవని ఒకవేళ ఫలాన్ని ఆశించి చేస్తే అప్పుడు పుణ్యకర్మం వచ్చేస్తుంది. అంటే అగైన్ యూ హ్యావ్ టు బీ టేకింగ్ ఎ బర్త్ ఇన్ స్వర్గలోకనో లేకపోతే వేరే చోటలోనో ఎక్కడెక్కడ. కానీ అది ఒకటి. రెండో విధంగా ఫలాన్ని ఆశించి చేసేది ఏంటంటే ఆ ఫలం ఏంటి అంటే ఫస్ట్ ఫలం ఏంటంటే నేను ఉద్ధరింపబడాలి అన్నది. రెండోది ఏంటి అంటే పేరు బడా చెప్పుకోవడం, నా పేరు ఉండాలి. సో పేరు కోసం చేస్తారు కొంతమంది. సో అది కూడా బాండేజ్. సో అలా కాకుండా డ్యూటీ మాదిరిగా చేస్తారు కొంతమంది. లైక్ ఫలాపేక్ష లేకుండా. అది ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్. ఆ మోడ్ ఆఫ్ గుడ్నెస్లో అంటే ఫలాపేక్ష లేకుండా అది త్యాగం అనమాట. దాన్ని ఆ ఫలాపేక్ష లేకుండా చేసిన కార్యక్రమం మోడ్ ఆఫ్ గుడ్నెస్లోకి వస్తుంది. అది సాత్వికమైన మానవ సేవ అవుతుంది. అటువంటి ఫలాపేక్ష లేకుండా చేసిన కార్యము దెన్ అది ఏమవుతుంది, దెన్ ఇట్ బికమ్స్ అజ్ఞాన సుకృతి అవుతుంది. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్క జీవి కూడా భగవంతుని అంశలే. సో ఇక్కడ నువ్వు డైరెక్ట్గా భగవంతునికి సేవ చేయట్లేదు, కానీ ఇండైరెక్ట్గా భగవంతునికి సేవ చేస్తున్నావు. అందుకోసము అది నీకు బంధాన్ని నుంచి విడగొడుతుంది. ఒకవేళ ఫలాపేక్ష ఉంటే అది బంధం అయిపోతుంది. ఇక్కడ నీకు ఫలాపేక్ష లేకుండా చేస్తున్నావు కనుక అది బంధం కాకుండా నీకు అది అజ్ఞాన సుకృతి అవుతుంది. అంటే ఫ్యూచర్లో నీకు భక్తుల సాంగత్యమో లేకపోతే భగవంతుని గురించి జ్ఞానమో అటువంటి అన్ని నీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇది లాస్ట్ స్టేజ్. ఇది ఎట్లా అంటే ఒక విధంగా చెప్పాలనుకుంటే ఫస్ట్ స్టెప్ ఆఫ్ డివోషనల్ సర్వీస్, వేర్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ భక్తి. భక్తి లేదు అప్పటికి, కానీ అది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. ఈ స్టేజ్లో చేస్తున్నప్పుడు ఫ్యూచర్లో మనకు ఛాన్స్ ఉంటుంది భక్తుల సాంగత్యం వచ్చేసేసి దెన్ కొంచెం ఏదైనా సుకృతి చేసేందు కోసం. ఇప్పుడు ఇది అజ్ఞాత సుకృతి. అప్పుడు మనము సుకృతి చేస్తాం, అంటే తెలిసి చేసిన కార్యక్రమం, తెలిసి చేసిన అంటే అప్పటికే మనం ఏది గురువును ఆశ్రయించలేదు, ఇంకా వేరేది ఏమీ లేదు, బట్ తెలిసి చేస్తామన్నమాట. అంటే సేవ చేద్దాము అన్నది, భగవంతుని ప్రీతి చేద్దాం. సో ఇది ఫస్ట్. దీని తర్వాత దేర్ ఈస్ నో అదర్ స్టేజ్ విచ్ హాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ శ్లోక. సో దీంట్లో మనము యాక్చువల్గా భక్తి లోపల ఈ 8th శ్లోక, 9th శ్లోక, 10th శ్లోక, 11th శ్లోకాలు తీసుకుంటే 8th శ్లోక 8th శ్లోక ఏమన్నారు భగవంతుడు? 8th and 9th. 8th శ్లోక ఒక విధంగా స్మరణ ఆత్మిక. ఏ కేటగిరీ కిందకి వస్తుందంటే భక్తులు స్మరణ ఆత్మిక, అంటే వాళ్ళు నిరంతరము భగవంతుని స్మరణలోనే ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు ప్యూర్ డివోటీస్ ఆఫ్ ద లార్డ్, వాళ్ళకి ఇంకో స్మరణ అనేది ఉండదు. ఎవరికైతే మనం ఆ శ్లోకాలు ఏమన్నాడు, మయ్యేవా మన అత్యత్స. సో మనసులో ఇంకెవరి గురించి ఉండదు వాళ్ళకు, ఓన్లీ కృష్ణ నిరంతరం. మయ్యి బుద్ధి నివస్యసి మయ్యేవా. సో వాళ్ళు కంప్లీట్గా భగవంతుని స్మరణలోనే నివసిస్తుంటారు. జీవనం అంటే వాళ్ళకు ఓన్లీ భగవంతుని ధ్యానము, భగవంతుని సేవనే ఉంటుంది. ప్యూర్ డివోటీస్ ఆఫ్ ద లార్డ్. You call them Vrindavan devotees, you call them Mathura devotees, or you call them the Vaishnava acharyas. వాళ్ళకి ఇంకోటి ఆలోచనతోనే ఉండదు, రైట్? ISKCON devotees or any sampradaya, pure devotees of the Lord, ekaika bhakti, only Krishna's devotees I am talking about, or Vishnu tattva, no problem. సో వీళ్ళకు వేరే చింతన అనేది ఉండదు. వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి కృష్ణాని గురించే ఉంటుంది. సో వాళ్ళు అది ఉత్తమమైన స్టేజ్. ఏది 8th స్టేజ్. వాళ్ళని ఏమంటారు అంటే స్మరణాత్మిక. కంప్లీట్ వాళ్ళ స్మరణ ఈజ్ ఆల్వేస్, their atma is always remembering Krishna. So this is 8th shloka categorization of the
devotees. And then in the 9th shloka, atachittam, that abhyasa yogena. So mostly you can say as ISKCON devotees, initiated ISKCON devotees, maybe whatever it is. I mean, I'm not saying that others are not. I'm not saying others are not. మనకి ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో వీళ్ళు ఏం చేస్తుంటారు, ఇనిషియేటివ్ డివోటీస్, బికాస్ గురువు చెప్పినాడు నీవు ఇట్లా చేయాలి, శాస్త్రం చెప్పింది, నెక్టర్ ఆఫ్ డివోషన్ ఇట్లా చెప్పింది, ఈశ్వరునిషత్తు ఇట్లా చెప్పింది, భగవద్గీత ఇట్లా చెప్పింది, భాగవతం ఇట్లా చెప్పింది అని చెప్పేసి స్క్రిప్చరల్ ఇంజంక్షన్స్ తో పాటి, గురువు గైడెన్స్ తో పాటి వాళ్ళ వాళ్ళ ఇంద్రియాలను ఎంగేజ్ చేస్తుంటారు. సో వాళ్ళని ఏమంటారు అంటే అభ్యాస రూప డివోటీస్ అంటారు. ఫస్ట్ ఏంటి, స్మరణాత్మిక డివోటీస్ టు అభ్యాస రూప డివోటీస్. అండ్ దెన్ ద 10th శ్లోక వచ్చినప్పటికీ 10th శ్లోకాలో ఏమన్నాము, 10th శ్లోకాలో అనర్థం కర్మాణి మత్కర్మ ప్రమోభవ. సో అక్కడేంటి, నిష్కామ కర్మ డివోటీస్ వాళ్ళు. 10th శ్లోక నిష్కామ కర్మ డివోటీస్. దే ఆర్ నాట్ ఈవెన్ come to the level of pure devotional service. But nishkama, there is no kama. So that is, you can say bhakti lopata first stage adi. Before bhakti, pre-play of the bhakti is this 11th shloka. So wherein, because you are doing the activity, manamu aa activity ni ఫలాపేక్ష లేకుండా చేస్తున్నందుకోసము, త్యాగం అంటే ఏంటి, ఫలాపేక్ష లేకుండా చేయడం, ఆ చేస్తున్నందుకోసము బాండేజ్ అంటూ ఉండదు. అంటే ఇంకొక జన్మ తీసుకోవడానికి బంధము అనేది ఉంటుంది, బంధ విముక్తులై చేస్తుంటాం, కానీ అది డివోషనల్ సర్వీస్ కాదు. సో 11th శ్లోక డివోషనల్ సర్వీస్ కాదు, 11th శ్లోక భక్తి కాదు, బట్ బంధ విముక్తమైన కార్యం అది. హరే కృష్ణ. సో విత్ దిస్ అండర్స్టాండింగ్ I will close. It's already 7. మన క్వశ్చన్స్ ఉంటే దీని గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సో ఫర్దర్గా ఈ 4 చెప్పి అంటే భగవంతుడు ఈ ఫ్రేమ్తో చేసిండేది భక్తి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ భక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆ తర్వాత వెరీ నైస్ చాప్టర్స్, ఏ విధంగా మనం భక్తి చేస్తాము, భక్తులు ఏ విధంగా చేయాలని చెప్పేసి నెక్స్ట్ 12th నుంచి టోటల్ చాప్టర్ విల్ డీటెయిల్ ఇన్ అనదర్ section of భక్తి యోగా. ఏమంటారంటే ఏ విధమైన క్వాలిటీస్ తోటి కృష్ణ భక్తి చేయాలి అనేది భగవంతుడు డిటైల్ చేస్తాడు. ఇప్పుడేంటి 8 నుంచి యూ కెన్ సే 11 or 12 స్టేజెస్ భక్తి లోపల, అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట ఈ సెక్షన్ లోపల. సో నిన్న లాస్ట్ టైము మంజరి రాగమాతాజీ చెప్పింది, నేను అప్రిషియేట్ చేశాను మంజరి రాగమాతని. చక్కటి ఎగ్జాంపుల్. మంజరి రాగమాత చెప్పినప్పుడు ఏం చెప్పింది, 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పింది. ఒకటేంటి, ఒక ఓడ ఓనర్ ఉంటాడు, ఆ ఓడ ఇరుక్కుపోతుంది యమునా లోపట, ముందుకు పోలేదు వెనక్కి పోలేదు. అటువంటిప్పుడు వాళ్ళు సంబడి గైడ్స్ అండ్ వాళ్ళు వచ్చేసేసి సనాతన గోస్వామి కలుస్తారు అని చెప్పి ఆయన ఇన్స్ట్రక్షన్ ద్వారా మదన్ మోహన్ జీ సేవ చేస్తాడని. సో అక్కడేమైంది, యాక్చువల్గా మాతాజీ కరెక్ట్ చెప్పారు, ఆయనకు భగవంతుని గురించి ఏమి ధ్యానం లేదు. సో భగవంతునిలో నియుక్తి చేయాలి అన్న 2nd స్టేజ్ కాదు, ఆయన 3rd స్టేజ్లో ఏమీ తెలియదు, కానీ తన పైసలను భగవంతుని తృప్తి కోసం యూజ్ చేశాడు, డివోటీ చెప్పినందు కోసం. సో దట్ ఈస్ ద 3rd స్టేజ్. పర్ఫెక్ట్ మాతాజీ చెప్పిన ఎగ్జాంపుల్, అందుకోసం ఐ అప్రిషియేటెడ్ మాతాజీ. సిమిలర్ ఎగ్జాంపుల్స్ ఆల్సో మాతాజీ హాస్ టేకెన్ సో మెనీ థింగ్స్ వేరెన్ ద డివోటీస్ ఆ భక్తు చేసిన వాళ్ళు భగవంతుని సేవ చేస్తారు, కానీ స్క్రిప్చర్ చెప్పిన అంటే భక్తి చేయరు, భగవంతుని సేవలో వాళ్ళ మనీ, వాళ్ళ యొక్క ఏమన్నా ధనం కావచ్చు, వాళ్ళ శక్తి కావచ్చు, వినియోగిస్తారనమాట భగవంతుని తృప్తి కోసం. సో that 3rd stage Mataji has very nicely given examples. They are perfectly befitting examples.
అక్కడ అవి అభ్యాసయుక్త భక్తి కాదు, అవి నిష్కామ. దేర్ ఇస్ నో, వాళ్ళు జస్ట్ భగవంతుని ప్రీతి కోసం చేస్తారన్నమాట ఆ కార్యక్రమం. సో దిస్ శ్లోక 11th శ్లోక, దేర్ ఈస్ నో భక్తి ఎట్ ఆల్, ఇట్ ఈస్ జస్ట్ పర్ఫార్మ్డ్. భక్తి అనేది లేదు ఈ స్టేజ్లో. పర్ఫార్మ్డ్, ఈ ఏమంటారు, ఫలాపేక్ష లేకుండా చేసింది. ఇది భక్తి కాదు, కానీ ఇది భక్తికి లీడ్ చేస్తుంది. హరే కృష్ణ. సో ఐ విల్ కంక్లూడ్ హియర్. దెన్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే మేబీ మీరు అడగొచ్చు. దెన్ we will discuss about the questions. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు అంటే ఒక్కోసారి మనము వేరే ఎవరి పేరు పైన అయినా ఐదర్ ఇట్లా పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ కానీ లేదా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కానీ అట్లా చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే బంధ విముక్తం ఆగ్రహత సుకృతి అవి కలుగుతాయా, లేదంటే వాళ్ళు అసలు ఏం టచ్ లో లేరు అసలు వాళ్ళు? మనం చేయడం వల్ల వాళ్ళకు బంధ విముక్తి కలగడం అనేది జరగదు. కానీ మనము చేయడం వల్ల, వాళ్ళ కోసం మనం చేయడం వల్ల వాళ్లకు ఏమంటారు, అజ్ఞాత సుకృతి దొరికే ఛాన్సెస్ ఉంటుంది. బట్ బంధ విముక్తి ఓన్లీ గురువుపాసన తీసుకొని దెన్ డివోషనల్ సర్వీస్లో నియుక్తి అయిన తర్వాతనే బంధ విముక్తి. అంతవరకు దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ముక్తి. ఓకే, అంటే బాండేజ్ ఇది లేదనమాట. గురువుపాసన తీసుకున్న దానికంటే ముందు కూడా ఇప్పుడు మాతాజీ చెప్పినారు, మంజరరాగ మాతాజీ, ఆ మర్చెంటు ఓడ ఇరికిపోయినప్పుడు రూప గోస్వామికి, సనాతన గోస్వామికి చేశాడు. కానీ ఆయన ఏ ఉద్దేశంతో చేసినాడన్న దాన్ని బట్టి బంధం ఉంటుందన్నమాట. ఒకవేళ ఆయన తన గొప్పతనాని కోసం చేస్తాడనుకోండి, తను చూపించుకోవడానికి కోసము, దెన్ అది బంధం అయిపోతుంది. లేదు, నాకు సాయం చేసినాడు కనుక ఈయన చేసినాను అనుకుంటాడు అనుకోండి, అది కూడా బంధం అయిపోతుంది. సో అట్లా ఏమీ లేకుండా ఫలాన్ని ఆశించకుండా చేస్తారనుకోండి, దెన్ ఇట్ ఈస్ బంధ విముక్తి అవుతుంది. కానీ భగవంతుడి దగ్గర చేసే ఛాన్స్ కాదు అది. అంటే ఇంకొక, ఇట్స్ ఎ స్టేజ్ బిట్వీన్ భక్తి అండ్ బాండేజ్. వాట్ యు కాల్ దట్? కర్మకాండ స్టేజ్, భక్తి యోగా స్టేజ్. ఈ రెండింటి మధ్యలో స్టేజ్ అనమాట ఇది ఫలాసక్తి లేకుండా చేసే కార్యక్రమం. బట్ మనము వేరే వాళ్ళ గురించి చేసినప్పుడు అది వాళ్లకు బంధ విముక్తి కోసం ట్రై చేస్తుంది, కానీ బంధ విముక్తి చేయదు. బంధ విముక్తి కొరకు ఏమంటారు కానీ సహాయపడుతుంది, కానీ బంధ విముక్తి చేయలేదు. అంటే మనం ఎంతగా వాళ్ళ గురించి కంటిన్యూస్గా, ఈవెన్ ఇఫ్ ఈ చాంట్, దే విల్ నాట్ గో బ్యాక్ టు గాడ్ హెడ్. ఒక ఎగ్జాంపుల్, మన అంబరీష్ మహారాజ్ అన్నయ్య, అంబరీష్ మహారాజ్ ఇస్ ఎ ప్యూర్ డివోటీ. నిరంతరము మా అన్నయ్య భగవంతుని దగ్గరికి పోవాలి, మా అన్నయ్య ఏ విధంగా భగవంతుని వెళ్ళిపోవాలి అనుకున్నా కూడా, ఎంతగా ఆయన గురించి చేసినా కూడా బంధ విముక్తి అనేది కాదు. కానీ సుకృతి దొరుకుతుంది. అంటే నెక్స్ట్ ఏమైపోయింది, ఆయన అనుకోవడం వల్ల భక్తుని సంగతి దొరికింది. సో భక్తుని సంగతి దొరకడం వల్ల దెన్ దేర్ ఈస్ ఎ రియాక్షన్స్ దట్ హీ కెన్ గో. బట్ without that bhakti directly he cannot go. Whatever we do directly he cannot go. He has to come. అతను భక్తుల సంగతికి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అంతేగాని అన్ని బంధ విముక్తిని చేసే ఛాన్సెస్ ఉండదు. సో ఒకవేళ భక్తుల సాంగత్యానికి వచ్చినా కూడా కొంతమంది భక్తుల సాంగత్యాన్ని స్వీకరిస్తారు, కొంతమంది భక్తుల సాంగత్యాన్ని స్వీకరించరు. అటువంటిప్పుడు వాళ్ళు అదే రొటేషన్లో ఉండి ఉంటారు. సో అది బంధంలోనే ఉంటారు.
సో వాళ్ళు భక్తుల సాంగత్యానికి వచ్చే ఛాన్స్ మనం కల్పిస్తున్నట్లు, అంతేకాని వాళ్ళని బంధ విముక్తులు మనం చేయలేము. బంధ విముక్తులు ఓన్లీ భక్తుల సాంగత్యాన్ని వాళ్ళు స్వీకరిస్తే, వాళ్ళు మనస్ఫూర్తిగా స్వీకరిస్తే దెన్ ఓన్లీ బంధ విముక్తి నుంచి అవుతారు. ఓకే, యా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, అంటే ఇప్పుడు వాళ్ళ గురించి మనం ఒక రౌండ్ చాంటింగ్ చేసినా వాళ్ళు భక్తిలో ఇంప్రూవ్ అవుతారంటారా? ఇప్పుడు అసలు వాళ్ళు డివోషనల్ లైఫ్ లో లేరు, వాళ్ళ గురించి చాంటింగ్ చేయడం వల్ల వాళ్ళ గురించి చేయడం వల్ల వాళ్లకు బెనిఫిట్ అవుతుంది మాతాజీ. వాళ్ళు భక్తుల సాంగత్యానికి రావడానికి ఆస్కారం ఎక్కువైతుంది. వాళ్ళు భక్తుల సాంగత్యానికి, ఇప్పుడు మనం చేస్తాం, నా కొడుకు గురించి, నా కొడుకు కోసం నేను ప్రతిసారి చేస్తాను అనుకోండి, వాడు భక్తుడు కాడు, కానీ వాడు భక్తుల సాంగత్యానికి రావడానికి వానికి కొంచెం సుకృతి అనమాట. సో నేను చేసినది బాగా ఉంటుంది అనుకోండి, అప్పుడు వాడు భక్తుల సాంగత్యానికి వచ్చేయగలుగుతాడు. సో ఎప్పుడైతే వాడు భక్తుల సాంగత్యానికి వచ్చి ఆ భక్తుల సాంగత్యాన్ని వాడు స్వీకరిస్తాడో అప్పుడు వాడు భక్తిలోకి వస్తాడు. డైలీ ప్రసాదం అంటే ప్రసాదం పెట్టడం, ప్రసాదం అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీరు యాక్చువల్గా హెల్ప్ చేస్తున్నట్లు కాదు, డైరెక్ట్ గా మీరు భక్తిని ఇస్తున్నట్లే. అంటే మీరే భక్తులనే అన్నారు కదా. సో దిస్ ఈస్ డిఫరెంట్ అండ్ దట్ ఈస్ డిఫరెంట్. అప్పుడు ఏమైపోతుందంటే, నా కొడుకు నేను ప్రసాదం ఇస్తున్నాను అనుకోండి, మీరు మీ కొడుకు ప్రసాదం ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమైపోయింది, మీ కొడుకు ఆ ప్రసాదాన్ని ఆనర్ చేస్తుంటే తను ఆటోమేటిక్గా తను భక్తి చేస్తున్నట్లు అయిపోయింది కదా. అంటే వాళ్ళకి తెలియదు కూడా ప్రభుజీ, నేను ప్రసాదం ఇస్తున్నా అన్న విషయం కూడా తెలియదు, వాళ్ళకి తెలియదు కదా. అప్పుడు ఏమైపోయిందంటే తెలియకుండా మనం భక్తుల సుకృతి దొరికినట్లు, అంటే అజ్ఞాన సుకృతి వాళ్ళు పొందుతున్నట్లు. సో ఆ అజ్ఞాన సుకృతి వాళ్ళను జ్ఞాన సుకృతికి తీసుకొస్తుంది. జ్ఞాన సుకృతి అంటేనే భక్తులను నేను చేయాలి భక్తి అన్న జ్ఞానాన్ని కలిగిస్తూ సుకృతి అనమాట అది. సో ఈ అజ్ఞాన సుకృతి లీడ్స్ టు జ్ఞాన సుకృతి, అంటే డివోటీ సాంగత్యాన్ని స్వీకరించే పొజిషన్కు తీసుకొస్తుంది అనమాట ఈ అజ్ఞాత సుకృతి. హరే కృష్ణ. హరే కృష్ణ. Yeah, okay. So we will do Narasimha prayer. ఎవరున్నారు? కౌశిక్ ఉన్నాడా ఆర్ దర్శనాడా? దర్శన్ లేడు ప్రభుజీ, ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. శివ ప్రభు, దర్శన మన కౌశిక్ ఉన్నాడా? ఓకే. बोलो श्री श्री भक्त विघ्न विनाशक स्वरूप भगवान प्रहलाद नरसिंह देव की जय। नमस्ते नरसिंहाय प्रहलाद लाददायिने हिरण्यकाशी पूर्वक्षः शीलातंका नखालाये इतो नरसिंह परतो नरसिंह यत्तो यत्तो यामि तत्तो नरसिंह बाहेर नरसिंह हृदयेर नरसिंह नरसिंहमदिं शरणं प्रपदे भवकर कमलवरे नखा अद्भुत सिंहा दलिता हिरण्यकशिपो तानुभृंगा केशवदीता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जया नरसिंहदेव जया नरसिंहदेव जया
नरसिंहदेव जयो नरसिंहदेव जय भक्त प्रहलाद जय भक्त प्रहलाद जय भक्त प्रहलाद जय भक्त प्रहलाद जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा श्रील प्रभुपदा जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद। प्रभु जी लक्ष्मी नरसिंहदेव भगवान की जय भक्त प्रहलाद महाराज की जय शील प्रभुपाद महाराज की जय। all glories to assembled devotees. हरे कृष्ण All glories to assembled devotees. हरे कृष्ण All glories to assembled devotees. हरे कृष्ण All glories to Guru and Gaura. हरे कृष्ण Gaura Premanandi. हरे हरि बोल। Bhagavad Gita Satsang class की हरे कृष्ण श्री गोपीजन प्रभु की all devotees की हरे कृष्ण हरे हरे कृष्ण। So welcome. पंचाकल्पतरुकस्य कृपासिन्धुभ्यो पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। Hare Krishna. Thank you, Prabhuji. Very well.